ఏర్పాటు చేయాలంటే తెలుగుదేశం పార్టీ ఒక పాత్రను పోషిస్తూ ఉంది. దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో ఇంకా నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. మళ్ళా కోరకూరు నియోజకవర్గం పర్యటనలో ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి కోరకూరు నియోజకవర్గం పెరుగుతుందనే నమ్మకం కూడా నాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో అత్యంత జనాభా కలిగినటువంటి అత్యంత విశాలమైనటువంటి మండలం కోరకూరు. కాబట్టి ఈ నియోజకవర్గం అందరూ ఉత్సాహంగా పనిచేయాలా, రెట్టింపు ఉత్సాహంగా పనిచేసి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి కావలసినటువంటి ఉత్సాహంగా పనిచేసి అందరూ కూడా ఇంకా ఎందుకంటే ఏదో ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదంతా కానీ, సూపర్ 6 ప్రోగ్రామ్ సక్సెస్ చేసేదంతా కానీ, లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ గతంలో ఏవైతే మనం ఫౌండేషన్ స్టోన్ చేశామో, ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నిలిచిపోయినాయో వైఎస్ఆర్ హయాంలో అవన్నీ కూడా ఈరోజు ప్రారంభమైనాయి. విలేజ్కి తార్ రోడ్డు ఏర్పడుతున్నాయి, విలేజ్కి సిమెంట్ రోడ్డు వేస్తాం. ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంది. కాబట్టి అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సారథ్యంలో ప్రభుత్వాలు ముందుకు పోతాయి.